అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుండి, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించున్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ యందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పిడిమడ వారందరినీ స్వస్థపరచు సంతరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసే వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు ప్రాణ వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3 దినములు లేపి పరులకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులను లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానలు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబట్లు అనుగ్రహించను. ఇది కాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మీకు ఆజ్ఞాపించను. ఆయన విశ్వాసం ఉంచువాడేవాడో వాడు ఆయన నామ మూలముగా పాపక్షాపణ పొందని ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు అట్లే ఉండండి. వాక్యం చెప్పుచుడుగా 10 నిమిషాలు అయిన తర్వాత మీ అంతటా మీరే కూర్చోండి. ఈ చదవబడ్డ వాక్య భాగంలో పేతురు అన్యజనుల యొద్దకు పోయి మొట్టమొదట క్రీస్తును ప్రకటించిన సంఘటన ఇది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు దర్శనం ద్వారా పేతురుతో మాట్లాడాడు. యొప్పేలో కైసరేలో అన్యుడైన శతాధిపతి మధ్యాహ్న వేళ ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత కనబడి యొప్పేకి మనుషులు పంపించి పేతురు పిలిపించుకో, నీవు నీ ఇంటివారు ఏ మాటల వల్ల రక్షించబడతారో ఆ మాటలు అతడు మీతో చూపును, పిలిపించుకోండి అన్నారు. అప్పుడు కొర్నేలి ఏం చేశాడంటే తన యొద్ద ఉన్న 3 మనుషులు పంపించాడు. ఈ లోపల ప్రార్థన చేయుచున్న ఉపవాసం ప్రార్థన చేసే వ్యక్తికి దర్శనం వచ్చింది. కానీ కొర్నేలికి ప్రభుదూత స్పష్టంగా చెప్పినట్టుగా ఈయనకు స్పష్టంగా రాలే. దర్శన భావం గురించి ఆలోచిస్తుండగా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నీ కొరకు 3 మనుషులు వెతుకుచున్నారు, వారిని నేను పంపి ఉన్నాను, కాదనక వారి వెంట వెళ్ళు అన్నారు. పేతురు వెతుక్కుంటూ వచ్చిన కొర్నేలి పంపిన మనుషుల దగ్గరికి పోయి ఎవరు వెతుకుతున్నారంటే సీమోను అనే వ్యక్తి పేతురు అనే మార్పు వ్యక్తి అయిన సీమోను కొరకు వెతుకుతున్నా, ఆయన నేనే, లోపలికి రండి అని వారికి ఆదేశం ఇచ్చి ఎంత నిమిత్తం వచ్చారంటే నీతిమంతుడు, దేవునికి భయపడివాడైనా యూదులందరి చేత మంచి పేరు పొందిన కొర్నేలి అనే మా అధికారి శతాధిపతి ప్రభుదూత చేత బోధించబడి నేను తీసుకొని రమ్మని చెప్పాడు, అందుకే వచ్చాం. మరుసటి దినం ప్రయాణమైపోయి యొప్పే నుంచి పేతురు కొర్నేలి పంపిన మనుషులతో పాటు కైసరేకు వచ్చినప్పుడు ఈ లోపల కొర్నేలి తన ఇంటి వారితో పాటు బంధువుల్ని కొందరు మిత్రులను తన ఇంట్లో చేర్చుకున్నారు. రాబోయే దైవజనుడు పేతురు యొక్క బోధ వినటానికి, ఇతరులకు వినిపింప చేయటానికి. పేతురు రాగానే ఎందుకు పిలిపించారు చెప్పండి అంటే, ఇదిగో ప్రభుదూత ప్రార్థన సమయంలో చెప్పడం జరిగింది, కాబట్టి మేము ఏ మాటల వల్ల మేము రక్షించబడతామో అతడు చెప్పునని చెప్పాడు. ప్రభు ఎదుట మేము కూడుకున్నాము, ప్రభు నీకు ఆజ్ఞాపించడానికి వినటానికి సిద్ధంగా ఉన్నాము, మాతో మాట్లాడండి అన్నారు. అప్పుడు పేతురు తన నోరు తెరిచి మాట్లాడాడు. దేవుడు నాకు చూయించాడు, యూదుడు అన్యజాతుల వారితో సహవాసం చేయుట కుదరదు, కానీ ఏ మనుషుడు కూడా నిషేధింపబడడు. ఆయనకు భయపడే వారందరినీ ప్రతి జన్మలో నుంచి అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు యూదులైన విశ్వాసులకే కాదు, అన్యజనులు విశ్వాసిస్తే వాళ్ళకు కూడా ప్రభువే. యేసుక్రీస్తు యూదులకే కాదు, అన్యజనులు కూడా ప్రభువే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి యేసు ప్రభు గురించి యెరూషలేము మొదలుకొని యూదయ దేశం అంతటా ఏం జరిగిందో మీకు తెలుసు. అది ఒక మూల జరిగేది కాదు, అందరికీ తెలుసు. గలిలయ, సమరయ, యూదయ దేశం అంతా, యెరూషలేములో ఆయన చేసే సేవ అంతా మీకు తెలుసు అని చెప్పి యేసు ప్రభు సేవ చేయటానికి ఆయనకున్న అర్హత గురించి చెప్పుకొచ్చాడు. దేవుని సేవకులందరూ, సంఘ కాపరులందరూ, సువార్తికులందరూ, ప్రవక్తలందరూ, అపోస్తలులందరూ, బోధకులందరూ, సాక్షులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్య సేవకులుగా ఉండబోయేవారు
దయ్యాలు వెళ్ళగొట్టాలి అనుకునేవారు, రోగులు స్వస్థపరచాలి అనుకునేవారు, దేవుని కొరకు ఆశ్చర్యకరమైన పరిచయం చేయాలనుకున్నవారు ఖచ్చితంగా ఈ వచనాన్ని మీరు గ్రహించాలా. అపోస్తలుల 10వ అధ్యాయం పేతురు చెప్తున్నాడు యేసుప్రభు గురించి. యేసుప్రభు గలిలయ, యూదయ, యెరూషలేం ప్రాంతమంతా, దేశమంతా సేవ చేశాడు. సేవ చేయడానికి దేవుడు ఆయనతో సేవ జరిగించడానికి ఏం చేశాడో చెప్తున్నాడు. నీకందరూ తెలిసే విషయమే. అదేమనగా దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అన్నదియే. యూదయ దేశమంతా, యెరూషలేములో, గలిలయ ప్రదేశమంతా తెలిసిన విషయం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ప్రజలకు మేలు చేయించు, సువార్త ప్రకటిస్తూ, పశ్చాత్తపడ వారి పాపాలు క్షమిస్తూ, దయ్యాలు వెలగొట్టి విడుదల చేస్తూ, రోగులు స్వస్థపరుస్తూ, మృతులు సజీవులుగా చేస్తూ, అంగహీనులకు అవయవాలు కలగచేస్తూ, ఆశ్చర్యకరంగా ప్రతి మనిషికి మేలు చేసుకుంటూ సంచలన సంగతి మీకు అందరికీ తెలుసు. ఆయన చేసిన సేవ, యెరూషలేము, యూదయ, సమరయ, గలిలయ ప్రదేశంలో చేసిన సేవ. ఆయన సేవ చేయటానికి కారణం ఏంటంటే దేవుడు ఆయనను పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించను. పరిశుద్ధాత్మతో ప్రతి బిలీవర్కి దేవుడు వాగ్దానం చేశాడు పరిశుద్ధాత్మ వరం. దేవునికి స్తోత్రం. శక్తితో అనగా అధికారంతో అనగా పరిశుద్ధాత్మతో పాటు పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలు కలిగి ఉంటే నీకు శక్తి కలిగిద్ది సేవ చేయడానికి. విశ్వాసం ఉంచితే క్రీస్తులో పరిశుద్ధాత్మ పొందుతావు, నువ్వు పరిశుద్ధాత్మను పొందుతావు. నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండటానికి, నీ దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా, దేవుని ఆలయమే అంటానికి కారణం నీవు పరిశుద్ధాత్మ నింపబడితే నీ దేహము దేవుని ఆలయం. యేసు ప్రభు శరీరధారి వచ్చి చనిపోయి లేచింది. ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన పరిశుద్ధులతో కడగబడ్డవారై పరిశుద్ధాత్మను పొందుకుంటారు. యేసు ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవ జలనదులు పారని బిగ్గరగా చెప్పాడు. అనగా క్రీస్తు చనిపోయి లేచిన తర్వాత, క్రీస్తు నా కొరకు చనిపోయి లేచిన విశ్వసించిన వారికి అనుగ్రహించబడబోయే పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు. క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారు పెంతెకోస్తు పడిన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పేతురు ప్రకటిస్తుండగా పేతురు ప్రకటించి క్రీస్తుల విశ్వాసం ఉంచిన కొర్నేలు ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. సువార్త సమరయ వారికి ఫిలిప్పు ప్రకటించగా క్రీస్తుల విశ్వాసం ఉంచి నీటి బాప్సం తీసుకున్నారు. కానీ వారు కేవలం క్రీస్తుల విశ్వాసం ఉంచి పాపక్షాపన పొందారు, నీటి బాప్సం మాత్రమే తీసుకున్నారు, పరిశుద్ధాత్మ పొందలేదని చెప్పి పేతురు వచ్చి మీరు పరిశుద్ధ పొందాలని వారి కొరకు ప్రార్థన చేసి చేతులుంచగా వారు పరిశుద్ధ పొందుకున్నారు. క్రీస్తుల విశ్వాసం ఉంచడం వల్లే పరిశుద్ధ పొందుకోవటం. పౌలు చెప్తున్నాడు, మీకు ప్రకటింపబడ్డ యేసు ప్రభువుల విశ్వాసం వల్లనే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ధర్మశాస్త్ర క్రియలు చేయడం వల్ల మీరు పరిశుద్ధాత్మ పొందుకోలేదు. పరిశుద్ధాత్మ గురించి వాగ్దానము అది క్రీస్తులోని విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు క్రీస్తు మన కోసం సిలువలో శాపగ్రహిగా చేయబడ్డాడు. క్రీస్తులో విశ్వాసం ఉంచేవాడు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం స్వతంత్రించుకోవచ్చు. కాబట్టి దీనికి స్తోత్రం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు సేవ చేయడానికి శక్తితో కూడా అభిషేకించబడ్డాడు. ఇదే మాట యేసు ప్రభు మృతుల్లోంచి లేచిన తర్వాత ఆయన 11 మంది శిష్యులు కలుసుకొని చెప్పుకొచ్చిన మాట ఏంటంటే, ఇదిగో యోహాను నీళ్ళలో మీకు నీళ్ళలో బాప్తిసమిచ్చును, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. కాబట్టి నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేమును విడిచిపెట్టి మీరు వెళ్ళిపోకండి, పరిశుద్ధాత్మ పొందేంతవరకు యెరూషలేములో నిలిచిండండి అని చెప్పి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు శక్తి నందెదరు. పరిశుద్ధాత్మతో పాటు శక్తి నందెదరు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో పాటు శక్తితో కూడా అభిషేకించబడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో శక్తితో యేసు ప్రభు అభిషేకించబడినందున ఆయన మేలు చేశాడు. అపవాది చేత పీడిపడిన వారిని స్వస్థపరచు సంతరించాడు. గలిలయ ప్రదేశం అంతా, యూదా దేశమంతా, యెరూషలేము అంతా. ఇది సేవ. దేవుడు ఒక వ్యక్తితో సేవ జరిగించాలంటే ప్రియులారా, విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? కేవలం మారు మనసు పొంది నీళ్ళలో బాప్తిసం పొందడం సరిపోదు. దేవుడు సేవకుడిని పిలిచినట్లయితే పరిశుద్ధాత్మతో శక్తితో నన్ను అభిషేకిస్తాడు. యేసు ప్రభువుని అభిషేకించినట్లుగా 3.5 సంవత్సరాలు యేసు ప్రభు గలిలయ ప్రదేశం అంతా
యూదయ అంతా, యెరూషలేము అంతా సువార్త ప్రకటిస్తూ, పాపక్షాపణ ప్రకటిస్తూ, విశ్రమించే వారి పాపాలు క్షమిస్తూ, మనుషులను దెయ్యాలు వెళ్ళగొడుతూ, రోగులు స్వస్థపరుస్తూ, గుడ్డివారి చూపునిస్తూ, చెవిటివారి వీటికి శక్తినిస్తూ, మగవారికి మాట్లాడే శక్తినిస్తూ, కుంటివారు నడిపిస్తూ, పక్షివారి రోగులు స్వస్థపరుస్తూ, కుష్ఠరోగులు స్వస్థపరుస్తూ, చచ్చిపోయిన వారు లేపుతూ, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టుచు, ప్రమాదం ఉన్న వారు తప్పిస్తూ, ఈ విధంగా ఆయన మేలు చేసే పరిచర్య 3.5 సంవత్సరాలు చేయడానికి కారణం దేవుడు పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన అభిషేకించాడు. అదే యేసు ప్రభువు చెప్తున్నాడు శిష్యులతో, పరిశుద్ధాత్మ మీరు పొందేంత వరకు పట్టణం నిలిచిండండి. మీరు నిన్ను ఏర్పరచుకున్నాను నా అపోస్తలుగా, మీరు భూతిగంతల వరకు నా సాక్షులుగా ఉండాలి, యెరూషలేములో నాకు సాక్షులుగా ఉండాలి, యూదయలో నాకు సాక్షులుగా ఉండాలి, సమరయలో సాక్షులుగా ఉండాలి, ప్రతి దేశంలో ప్రపంచమంతటా సర్వలోకంలో మీరు నాకు పునరుద్ధరణ సాక్షులుగా, నా సాక్షులుగా మీరు ఉండాలి. నా సాక్షులుగా, నా పనివారుగా, నా పనికత్తలుగా మీరు ఉండాలి. అంటే నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడినట్లుగా మీరు కూడా పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడాలి. కాబట్టి తండ్రి నా వలన వినిన వాగ్దానంను మీ మీద పంపుచున్నానని చెప్పి ఊదాడు. పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి యేసు ప్రభువు వెళ్ళిపోయాడు. శిష్యులు ఒలీవ కొండ నుంచి మేడగదిలోని పోయారు. యెరూషలేములో వారు కొద్దిమందిగా కూడుకొని రోజు కొద్దిమంది జాయిన్ అయ్యారు. దాదాపు 120 మంది అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ రాగానే అంతవరకు వారు ఎడతెక్క ఏకమనసుతో ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ కొరకు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ కూడిన వారి మేడగదిలో యేసు ప్రభువు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారంతా ఏకమనసుతో ఎడతెక్క నువ్వు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను పంపు, నింపు మమ్మల్ని అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చేంత వరకు వారు ప్రార్థన చేశారు, కానీ పరిశుద్ధాత్మ రాలే. పెంతెకోస్తు అనే మాటకు 50వ దినం అని అర్థం. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చిన తర్వాత 50 దినాలకు 50వ దినమున పరలోకం తండ్రి యొద్ద నుండి యేసు ప్రభు నామములు పరిశుద్ధాత్ముడు మేడగదిలో కూడిన 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. బలమైన గాలి వీచింది గదిలో. అగ్ని నాలుకలు విభాగపడ్డ కనబడ్డాయి, వారి మీద రాలాయి. వారందరూ నిండుకున్న వారై, వారు నిండుకున్న పరిశుద్ధాత్మ వాక్శక్తి అనుగ్రహించుకున్నది అన్య భాషలు మాట్లాడసాగరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చెప్పాడు, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టాడు. కొద్ది దినములోకి మీరు పరిశుద్ధం పొందుతారని చెప్పాడు. పెంతెకోస్తు పండుగ దిన పెంతెకోస్తు ఆత్మ పొందుకోలే, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే దానికి ఒక డినామినేషన్ పేరు పెట్టారు. అందుకని ఆర్ఆర్క మూర్తి గారు ఉన్నప్పుడు ఏమన్నాడంటే, జాన్ ది బాప్టిస్ట్ అయిన జాన్ పెంతెకోస్తు ఆత్మ పుట్టుకతోటి పొందుకున్నాడు అన్నాడు. ఆయన ఆత్మ పెంతెకోస్తు అట, ఆయన బాప్టిస్ట్ అట. వ్యంగ్యంగా చెప్పాడు ఆయన. ఎందుకంటే పరిశుద్ధాత్మకు ఒక డినామినేషన్ పేరు పెట్టొద్దు. క్రీస్తు నీ కొరకు చనిపోలేచని విశ్వసిస్తే పరిశుద్ధాత్మ నీవాడే, పరిశుద్ధాత్మ వరం నీదే. విశ్వసించువాడు పరిశుద్ధాత్మ పొందుకుంటాడు. కానీ పెంతెకోస్తులు పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఫుల్ గాస్పుల్ పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ది లాస్ట్ మినిస్టర్స్ పరిశుద్ధాత్మ పొందుకుంటారు, హెబ్రోను పొందుకోరు, బ్రదర్ గ్రూప్ వాళ్ళు పొందుకోరు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు పొందుకోరు అని కాదు. క్రీస్తుల విశ్వాసం ఉంచిన వారు పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పడిన పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధ పొందుకున్న వీరిలో అపోస్తలుడైన పేతురు మొదటి ప్రసంగం చేశాడు. 3000 మంది భక్తుల యూదులు యేసుప్రభుల విశ్వాసం ఉంచి రక్షించబడి వారితో చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మ రాగానే మనుషుల భాషలలో, వీళ్ళకు తెలియని భాషల్లో దేవుని గొప్ప క్రియలు వివరించారు. వారు అటెన్షన్లోకి వచ్చారంతా. ఇదేమి అని అర్థం కాని వాళ్ళు మద్యం అన్నారు. ఇదేమి? అప్పుడు పేతురు లేచి, ఇది పరిశుద్ధాత్మ, ఇది పరిశుద్ధాత్మ. దావీదు చెప్పాడు, యేసు ప్రభు చనిపోయి లేచాడు, పరలోకానికి ఎక్కిపోతాడు.
ఆయన పాతాలు విడబడలేదు, శరీరం కుళ్ళిపోలేదని. ఆయన పునరుద్ధానం గురించి దావీదు మన పితరుడు ప్రవచించాడు. ఆయన చనిపోయి లేచి పరలోకానికి ఎక్కిపోగా ఏవేలు ప్రవచించే ప్రకారం పరిశుద్ధాత్మ గురించి మీరు చూచుచు విరుచున్న దీనిని తండ్రి వల్ల వాగ్దానం పొంది అతడు యేసు పరిశుద్ధాత్మను కుమరించాడు. ఇది పరిశుద్ధాత్మ అని చెప్పాడు. ఆ బోధ విని మేమేమి చేయాలా? పరిశుద్ధ పొందటానికి మారు మనసు పొంది పాపక్షాపణతో యేసుక్రీస్తున్న బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందరు. ఇది ఈ పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం మీకును మీ పిల్లలకును ఆయన నామమున పిలువబడే వారికి అందరికీ చెందును. యేసు ప్రభు సువార్త ద్వారా ఎవరు మిమ్మల్ని పిలిచిన ప్రభు దగ్గరికి మీరు ఆయన విశ్వాసం ఉంచి వారందరికీ పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చెందురు అని చెప్పాడు. ప్రతి విశ్వాసి పరిశుద్ధ పొందొచ్చు, పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కడు భాషలు మాట్లాడవచ్చు, కానీ పరిశుద్ధాత్మ భాషలు మాడే ప్రతి ఒక్కడు సేవకుడు కాడు. పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం యేసు ప్రభు చనిపోయి లేచినంత అనుకరించబడుతుంది. యేసు ప్రభు చనిపోయి లేచింది సేవకుల కొరక, మనుషులందరి కొరక? మనుషులందరి కొరకు. యేసు శిరధారి వచ్చి ప్రతి మనిషిని పాపక్షాప నిమిత్తం ఆయన శిలువ మరణం పొంది మృతులు తిరిగి లేచాడు. అందరిని ప్రేమించాడు, అందరి కొరకు వచ్చాడు, అందరూ రక్షించబడాలని ఆశపడుతున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టి మృతులోచి లేచాడు. కాబట్టి అందరికీ ఈ సువార్త ప్రకటించబడాలా, అందరూ విశ్వసించి రక్షణ పొందాలని, ఎవడు నశించడం ఇష్టం లేక మనుషులందరూ రక్షణ పొందవాలని ఆయన నిశ్చయించున్నాడు. ఆయన ఆశ్చర్యం. ఆయన మనుషులందరి కొరకు వచ్చాడు. యూదుల కొరకు, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, అన్యజనులందరి కొరకు వచ్చాడు. మహమ్మదీయుల కొరకు వచ్చాడు, అరబ్బుల కొరకు వచ్చాడు, యూదుల కొరకు వచ్చాడు, హిందువుల కొరకు వచ్చాడు, బౌద్ధ మతస్థుల కొరకు వచ్చాడు, నాస్తికుల కొరకు వచ్చాడు, కమ్యూనిస్టుల కొరకు వచ్చాడు, నక్సలైట్స్ కొరకు వచ్చాడు, హేతువాదుల కొరకు వచ్చాడు, జైనుల కొరకు వచ్చాడు, సిక్కుల కొరకు వచ్చాడు. ఏ మతం పేరుతో ఉన్నా కానీ వాళ్ళు మనుషులందరూ ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి లేచాడు. ఆయన ప్రాణం పెట్టి లేవటం వల్ల విశ్వసించేవాడికి అనుగ్రహించబడేది మొదట పాప క్షమాపణ, దాంతోపాటు పరిశుద్ధత వరం. ప్రతి ఒక్కరి కొరకు యేసుప్రభు చనిపోయి లేచాడు కనుక ప్రతి ఒక్కరు రక్షించబడటానికి యేసుప్రభులో విశ్వాసం ఉంచినప్పుడు పాప క్షమాపణతో పాటు పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడింది. నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉంటావు. నీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉంటుంది. నువ్వు దేవుని నివాసస్థలం అవుతావు. కానీ పరిశుద్ధాత్మ వరం పొంది నువ్వు భాషలు మాట్లాడుతూ మాత్రాన నువ్వు మేలు చేస్తూ సంతరించే సేవకుడు కావు. మేలు చేసి సంచరించే సేవకుడు కావు. బైబిల్లో పౌలు పరిచర్యలో, పేతురు పరిచర్యలో, అపోస్తల పరిచర్యలో అనేకులు పరిచయం పొందుకున్నారు. ఆ తర్వాత వారిలో కొందరిని సేవకులుగా, ప్రవక్తలుగా, అపోస్తులుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, సాక్షులుగా, సేవ కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ పరిశుద్ధ పొందిన సంఘస్థులందరూ సేవకులు కాల. వారి విశ్వాసులు పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధ జీవితాలు దీవించి పరలోకానికి వెళ్ళిపోయారు. పరిశుద్ధ పొందిన వారే, భాషలు మాట్లాడేవారే, అవసరమైతే వారిలో అర్థం చెప్తారు, ప్రవచిస్తారు, హెచ్చరిస్తారు, పంచి పెడతారు, పై విచారణ చేస్తారు. సంఘములో ఉండి విశ్వాసులకు దేవుడు అనుగ్రహించే కృపను వారు సద్వినియోగం చేసుకుంటారు. కానీ వారు పిలువబడి ఏర్పరచబడే సేవకులు కారు. పిలువబడి దేవుడు ఏర్పరచుకోవాలంటే పరిశుద్ధాత్మ వరము సాధారణ రీతిలో విశ్వాసకి ఇచ్చేటి ఇవ్వటం కాదు, పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకిస్తాడు. ఏంటా శక్తి, ఏంటి అధికారం? పరిశుద్ధాత్మ వరములు. పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించబడకపోతే పరిచర్య ఎట్లుంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం. మరి స్టెఫెన్ ప్రసంగం చూస్తే అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో
3:40 కనబడతాయి మోషే జీవితంలో. 40 సంవత్సరాలు నిండా వచ్చినప్పుడు ఆయన ఫరో కుమారు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఐగుప్తు పాపభోగము కనుకంటే క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం అని ఎంచి తన ప్రజల బాధలు చూడటానికి 40 ఏళ్ల వయసులో ఇజ్రాయెల్ ప్రజలకు సహాయం చేయటానికి వచ్చాడు. మామూలు సహాయం కాదు. ఇజ్రాయెల్తో మాట్లాడి పితలకు దేవుడు చేసిన వాగ్దాన ప్రకారం ఐగుప్తు దేశంలో తన ప్రజలు ఐగుప్తులకు దాసులుగా ఉన్న వారిని విడిపించి పాలు తెలి ప్రవహించి కనాన్ దేశానికి తీసుకెళ్దామని చెప్పేసి గొప్ప దృక్పథముతో దేవుని చిత్తం ఎరిగిన వాడై ఫరో కుమారుడుగా ఉండటానికి రాజభోగాలు అనుభవించక ఇష్టపడలేదు. నెక్స్ట్ ఫరో కావడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని సేవకునిగా ఉండి దేవుని ప్రజలకు సేవ చేయడానికి వారి బాధలు చూడటానికి దేవుని ప్రజలు ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చే సమయానికి ఒక ఐగుప్తీయుడు ఇజ్రాయెల్ని కొట్టి బాధిస్తున్నాడు. అప్పుడు మోషే కోపం వచ్చింది. 40 ఏళ్ళ వయసు. అటు చూశాడు, ఎవడు లేడు. హెబ్రీడ్ అని ఇజ్రాయెల్ని బాధ కొడుతున్న ఈ ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. ఎవరు తెలియదనుకున్నాడు. నేను ఇజ్రాయెల్కు సహాయం చేసిన, నా ప్రజలకు సహాయం చేసిన అని చెప్పి ఇట్లే సహాయం చేసి ఇదే పద్ధతుల్లో ఐగుప్తు దాసగృహంలోంచి ప్రజలు విడిపించి కనానికి పట్టుకుపోతా అని అనుకున్నాడు. నేను వాళ్ళ కొరకే పని చేస్తున్నా అని ఇజ్రాయెల్ గ్రహిస్తారేమో అని చూశాడు. మరుసటి దినం మళ్ళా పబ్లిక్లోకి వస్తే ఇద్దరు ఇజ్రాయెల్లో కొట్టుకుంటున్నారు. అప్పుడప్పుడు ఇద్దరు క్రిస్టియన్స్ కొట్టుకుంటారు కదా, అట్లా ఇద్దరు ఇజ్రాయెల్లో కొట్టుకుంటున్నారు. ఇద్దరు ఇజ్రాయెల్ కొట్టుకుంటా ఉంటే ఇక్కడ సౌమ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమంటాడు తెలుసు? మృదువుగా, అయ్యలారా మీరు సహోదరులు, మీరు ఒకరొకరు భక్షించుకుంటే ఎట్లా, ఈ సౌడికి అన్యాయం చేస్తే ఎట్లా అని అన్యాయం చేసేవాడు. అంటే ఈ మా పైన తీర్పరిగా న్యాయపతిగా నేను నియమించిన వాడేవాడు, నిన్న ఐగుప్తుని చంపుదాం అనుకుంటున్నాడు నన్ను అనేసరికే మోషే ఆలోచిస్తాడు. అది ఇది ఎవరికి తెలియదు అనుకున్నా ఇలా తెలిసిపోయిందా అని చూస్తే అందరు తెలిసిపోవటమే కాదు, ఫరోకు కూడా తెలిసిపోయేది. అందరు తెలిసిపోయింది, ఫరోకు తెలిసిపోయింది. ఫరో చంప చూస్తే ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఎవడైనా సాయం చేస్తాడేమో అని ఎతుకుతున్నాడు. ఫరో చంపకుండా నాకు ఎవరు సహాయం చేస్తారంటే మోషకు సహాయం చేసేవారు ఎవరు లేరు. కాబట్టి దేశాలు విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. ఈయనకే సహాయం కావాల్సి వచ్చేది. ఆయన ఎవడికో సహాయం చేయడానికి పోయాడు. ఏం తెలుసా? నీ ఆశ గొప్పది, ప్రజలకు సేవ చేయాలని ఆశ గొప్పది. కానీ దేవుడు నిన్ను పిలిచాడా? దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించాడా? దేవుడు నిన్ను శక్తితో అభిషేకించాడా? లేదు. నీతో ఎట్లా పని జరిగింది? నువ్వు ప్రజలకు ఎట్లా మేలు చేయగలుగుతావు? ప్రజల దెయ్యాలు ఎట్లా వెళ్ళగలుగుతావు? దెయ్యానికి శక్తి ఉంది తెలుసా? దెయ్యానికి మించి శక్తి పరిశుద్ధాత్మకున్నాడు. దెయ్యానికి ఉన్న బలము కంటే నీకు పరిశుద్ధాత్మ పొందుకుని పరిశుద్ధాత్మ బలం ఉంటే దెయ్యాన్ని వెళ్ళగొడతావు. నీ శక్తితో నీ బలముతో ఏ పాపిని రక్షించలేవు. నీ జ్ఞానముతో నీ వివేకముతో మనుష్య జ్ఞానముతో స్వార్థ ప్రకటించి ఆత్మను సంపాదించలేవు. రోగులు స్వస్థపరచలేవు, సంఘాన్ని నిర్వహించలేవు, అడ్మినిస్ట్రేషన్ చేయలేవు. సంఘాలలో దేవుడు వాక్య సేవకులు తయారు చేసుకుంటాడు, పరిచారకులు సహాయం తయారు చేసుకుంటాడు. కానీ పిలుపున్న సేవకుడుకున్న అడ్మినిస్ట్రేషన్ చేసే శక్తి వాళ్ళకు ఉండదు. పిలుపున్న సేవకులకు ఏముంటుంది? నిర్వహించే జ్ఞానం ఇస్తాడు, వాళ్ళకి వివేకం ఇస్తాడు, కృపిస్తాడు. మిగతా విషయాలు ఎదగొచ్చేమో, అడ్మినిస్ట్రేషన్ రాదు. గొర్రెలు చెదిరిపోవడం చూసి మౌనంగా ఉంటావు నువ్వు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే నువ్వు మౌనంగా ఉంటావు. అహరోను మోషేవి కాదు. ఇజ్రాయెల్ విడిపించడానికి, కనాన్ని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అహరోను మోషే 40 దినాలు ఉపవాసం ఉండి సీనాయి పర్వత దేవత సహవాసం చేయడానికి పోతే ఈ మోషే ఏమాయనో మాకు దేవతను తయారు చేయంటే అహరోను తయారు చేసాడు. ప్రజల విచ్చలవిడిగా తిరగటం మోషే దిగి వచ్చి చూసాడు. ఏమైంది? అహరోను నాయకత్వం సరిపోద్దా? అహరోను సేవకుడు కాదా? సేవకుడే. ఇజ్రాయెల్ పెద్దలు 12 మంది లేరా? ఎందుకు పని చేయలే?
వాళ్ళందరికీ విచ్చలవిడిగా ఎందుకు అవుతున్నారు? పిలిచి ఏర్పరచుకున్నది వేరు. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడ్డప్పుడు ఏ పనిని అప్పగిస్తున్నాడో ఆ పనిని నిర్వహించే సామర్థ్యం, వాళ్ళకు మేలేసే సామర్థ్యం పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించిన వానికి ఉంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, శక్తితో అభిషేకం లేదు. మోషే ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తే తానే పారిపోవాల్సి వచ్చింది. పారిపోయాడు. మిద్యాన్ దేశానికి పోయి ఇత్రో అని ఒక యాజకుడి, అన్య యాజకుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు సిప్పోరాడు. 2 కుమారులుగా అన్నాడు. మామ మందను ఆ మిద్యాన్ దేశంలో మేపుకుంటూ 40 సంవత్సరాలు గడిపాడు. రాజకుమారుడుగా ఉన్న వ్యక్తి దేవుని సేవ చేయటానికి దేవుని చిత్తానుసారం కాకుండా తన సొంత జ్ఞానముతో స్వదుబలాన్ని నమ్ముకొని, స్వశక్తిని నమ్ముకొని, స్వజ్ఞానాన్ని నమ్ముకొని సేవ చేయటం ప్రయత్నం చేస్తే పారిపోవాల్సి వచ్చింది. ఇంకో 40 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు వచ్చింది. మనిషి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని మోషే రాశాడు 90 కీర్తనలో 10వ వచనంలో. 80 ఏళ్ళ వయసు వచ్చింది. ఒరే పర్వతం మీద మందన కాచుకుంటూ పోతున్నప్పుడు సీనాయి పర్వతారణ్యంలో ఒక పర్వతం, ఆ పర్వతం మీద మండుచున్న పొదలో దేవుడు కనపడ్డాడు. మండుచున్న అగ్ని మధ్య దేవుడు కనపడ్డాడు. మోషే నీ చెప్పులు విడువు, ఈ పరిశుద్ధ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి, ఇజ్రాయేలు ఐగుప్తులు పెట్టుచున్న బాధ నేను చూశా. వారి మూలుగులు విన్నా, వారి మొరల ఎంతో చేరాయి. వారి ఐగుప్తు దేశ దాసగుల నుంచి విడిపించి కనానికి నడిపించడానికి నేను దిగొచ్చా, నేను పంపుదామనుకుంటున్నాను. ఇప్పుడు 40 సంవత్సరాల వయసులో నేను ట్రై చేస్తే నువ్వు సహాయం చేయలే, నేనే పారిపోవాల్సి వచ్చింది. 40 సంవత్సరాల వయసులో నేను నిన్ను పిలవలే. 40 సంవత్సరాల వయసులో నేను పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించలే. మరి ఇప్పుడు 80 సంవత్సరాలు పిలుస్తావా? మనిషి ఆయుసు 70 సంవత్సరాలు, అధిక బలం 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలకు ఎక్కడ పోవాలా? పాడ కట్టాలా? మట్లో దిగిపోవాలా? చచ్చి సమాజపడే వయసులో వచ్చి వాళ్ళు విడిపిస్తారా? ఫరో దగ్గర పంపుతా అంటావు. ఒక్క ఇజ్రాయెల్కి సాయం చేయడానికి పారిపోవాల్సి వచ్చింది. నేను అంత గొప్ప జనాంగాన్ని విడిపించడానికి ఫరో దగ్గర పోయి మాట్లాడే అంత సీన్ నాగర్ లేదు. ఐగుప్తు సకల విద్యలు మర్చిపోయా, ఒంట్లో శక్తి తగ్గిపోయింది, వృద్ధున్న అయిపోయా, రేపో మాపన్న అట్టుకున్నా. ఈ సమయంలో నేను ఏం చేయలేను. ఆ రోజులో ఇజ్రాయెల్ని ఒకరి సహాయం చేయడానికి ఐగుప్తును చంపడానికి 40 ఏళ్ళ వయసు. సకల విద్యలు ఐగుప్తు విద్య నాకు తెలుసు, మల్ల యుద్ధం తెలుసు, కరాటే తెలుసు, కుంఫు తెలుసు. ఉట్టిదే కరాటే కొంచెం ఉట్టిగా అంటున్నా. ఏమంటున్నా? అవును, ఇప్పుడు ఏం లేదా? ఏం చేయలేవా? అరే వయసు మళ్ళీ ఏం చేయగలుగుతా? ఐగుప్తు సకల విద్యలు మర్చిపోయా, మెమరీ పవర్ పోయింది, ఒంట్లో శక్తి తగ్గిపోయింది, చావు కాలం వచ్చింది. ఈ టైంలో ఉట్టి ఈ మంటి గట్టాన్ని ఏం చేసుకుంటావు? ఏం మాట్లాడతా? ఫరో దగ్గరికి పోయి ఏం మాట్లాడితే ఏం ఇజ్రాయెల్ నడిపించాలా? నా వల్ల కాదు అన్నాడు ఆయన. మరి నీ వల్ల అయితే ఎవరు అన్నారు? నీ వల్ల ట్రై చేసినావు కాలే, నీ శక్తితో ట్రై చేసినావు, నీ జ్ఞానంతో ట్రై చేసినావు, నీ బలముతో ప్రయత్నించినావు, పారిపోవాల్సి వచ్చింది. కానీ నీ శక్తితో నీ బలముతో కాంది నా ఆత్మతో జరిగింది. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మతో అభిషేకిస్తా, శక్తితో అభిషేకిస్తా. పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించబడ్డ వారికి దేవుడు తోడై ఉంటాడు. బైబిల్ ఏమని చెప్తా ఉంది? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక. ఎప్పుడు తోడై ఉన్నాడు దేవుడు? పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డప్పుడు దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. శక్తితో అభిషేకించబడ్డప్పుడు, వరములతో అభిషేకించబడ్డప్పుడు దేవుడు ఆయన తోడై ఉన్నాడు కనుక మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచు, సంతరించుచుండెను. ఓ సంఘ కాపురులారా,
స్వార్థకులారా, వాక్యోపదేశకులారా, ప్రవక్తలనబడవారులారా, అపోస్తులనబడవారులారా, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడ్డారా, ఊహను బట్టి ప్రవచిస్తున్నారా, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రవచిస్తున్నారా, మీరు తయారు చేసుకున్న సందేశాలు ప్రకటిస్తున్నారా, దేవుడిచ్చే సందేశాలు ప్రకటిస్తున్నారా? మీరు స్కెవైను అనే యూదుడు సమాజ మందిరకారి కుమారులు దయ్యాలు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే ఆ దయ్యాలు వారిపై పడి దిగంబరం చేసి కొడితే పారిపోయారు. పరిశుద్ధాత్మ లేకుండా దయ్యాలు వెళ్ళగొట్టబోయారు. దయ్యాలే వాళ్ళు వెళ్ళగొట్టి. కానీ పౌలు పరిశుద్ధాధిపడి దయ్యాలు వెళ్ళగొట్టాడు. యేసుప్రభువు చెప్పాడు, దేవుని ఆత్మని దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. కాబట్టి దేవుని సేవకులు దయ్యాలు వెళ్ళగొట్టాల్సింది పరిశుద్ధాత్మ వల్ల, దేవుని సేవకులు వాక్యం చెప్పాల్సింది పరిశుద్ధాత్మ వల్ల, దేవుని సేవకులు ఇతరులకు ప్రార్థన విజ్ఞాపనలు చేయాల్సింది పరిశుద్ధాత్మ వల్ల, దేవుని సేవకులు రోగులు స్వస్థపరచాల్సింది పరిశుద్ధాత్మ వలన. పరిశుద్ధాత్మ లేకుండా నీకు ఈ పరిచర్య జరగదు, పరిచర్య నీతో జరగదు. కొందరు డినామినేషన్లు బట్టి సంబంధించిన వ్యక్తుల సేవకులు పరిశుద్ధాత్మ నమ్మరు, పొందరు. వారు చేసే సేవ కాదు. వారు సేవలను బట్టి ప్రజలు నష్టపోతారు. వారి వల్ల ప్రజలు ఏ మేలు పొందరు. దైవ చిత్తాస్ దుఃఖం వారి పరిచయ వాక్యపచ్చబట్టి ఎవరికి రాదు. జీవార్థమైన రక్షాదు మారుమసుకునే వారికి కలగదు. వారి శరీర సంబంధమైన ఇజ్రాయేలు వలె ఉంటారు. స్వభావం మారదు, పద్ధతులు నేర్చుకుంటారు అంతే. వారి పరిచయలో మారు మనసు కలగదు, పశ్చాత్తాపం కలగదు, పాపస్థితి గ్రహించరు, నీతిని తెలుసుకొని తీర్పును తెలుసుకోవడం జరగదు. పరిశుద్ధాత్మ వచ్చాడు, పాపం ఒప్పింపజేస్తాడు, నీతిని ఒప్పింపజేస్తాడు, తీర్పును ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా వాక్య పరిచయం చేస్తే నువ్వే తిరిగేసి ఆ బుక్ ఈ బుక్ చదివి, కామెంటరీస్ చదివి, స్టడీ బైబిల్ చదివి, రెఫరెన్స్ బైబిల్ తీసుకొని మెసేజ్ ప్రిపేర్ చేసుకొని చెప్తే రక్షణ కార్యం జరగదు. పరిశుద్ధాత్ముడు నువ్వేం మాట్లాడాలో నేర్పుతాడు, ఏం మాట్లాడాలో నేర్పుతాడు. నేర్పేవాడు పరిశుద్ధాత్మ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తే, మనుష్య జ్ఞానం నేర్పే మాటలతో కాక, మనుష్య జ్ఞానం నేర్పే మాటలతో ప్రసంగాలు చేస్తారు. వినేవారికి కమ్మగా ఉంటుంది, వాళ్ళకి ఆత్మానుభవం ఎప్పుడు రాదు. చెప్పేవాడు పరిశుద్ధాత్మ చెప్పడం లేదు, ఆత్మసమైన జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు, పరిశుద్ధాత్మ నేర్పే మాటలు చెప్పడం లేదు. కానీ మనుష్య జ్ఞానముతో ప్రసంగిస్తామంటే వినేవారు కూడా మనుష్య జ్ఞానం, తత్వజ్ఞానం నేర్చుకుంటారు. కానీ వారికి ఆత్మానుభవం రాదు, ఆత్మరక్షణ కలగదు. ఆత్మానుగల క్రైస్తవులుగా వారు ఉండరు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, దేని వాక్యంలో ఉన్నవన్నీ ఆత్మ సంగతులను నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ నీకు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. వాక్యంతో సరిచూసుకుంటావు. ఆత్మ సంగతులను సంగతులతో సరిచూచుకొనొచ్చు. ఆత్మ నేర్పు మాటలనే ఎవరు నేర్పుతారు? పరిశుద్ధాత్మ నేర్పు మాటలని మేము ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం అంటాడు. దీనికి స్తోత్రం. దేవుడు సేవకు పిలిస్తే నిన్ను పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకిస్తాడు. ప్రజలకు, ఎట్టి ప్రజలకు, ఎక్కడి ప్రజలకు, ఎటువంటి ప్రజలకు, ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో, ఏ విధంగా వాక్యాన్ని చెప్పాలో పరిశుద్ధాత్మని నేర్పుతాడు. దేని వాక్యం చదివి ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థనా జీవితం గడపాలి, అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలి. నీవు భక్తుల జీవితాన్ని ఆ విధంగా నిర్వహించుకుంటూ ఉంటే పరిచర్య చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ లేఖన భాగాన్ని ఆధారం చేసుకుని ఏమి ప్రకటించాలా, ఎలా ప్రకటించాలా, దానికి ఏమి ఎగ్జాంపుల్ చెప్పాలా, ఏ ఉపమానాలు చెప్పాలా, పరిశుద్ధాన్ని నేర్పుతూ ఉంటే నువ్వు ఎగ్జాంపుల్ చెప్తూ ప్రకటనలు చేస్తావు, ప్రకటిస్తావు, బోధిస్తావు. అది ఆత్మకార్యం జరిగిద్ది, రక్షణ కార్యం జరిగిద్ది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిద్ది, పరివర్తన జరిగిద్ది, మార్పు జరిగిద్ది. వాళ్ళ బలహీనతలు వారికి అర్థమవుతాయి. వారు విడిచిపెట్టడానికి పశ్చాత్తాపడతారు, వారు సమర్పించుకుంటారు నీతి మార్గాన్ని అనుసరించడానికి. వారు ఆత్మానుగల వ్యక్తులుగా మార్చబడతారు. పిల్లరా,
వారు ఆశీర్వదించబడతారు భూమి మీద. వారి కుటుంబాలు, వారి జీవితాల సమాధాన, క్షేమం, అభివృద్ధి ఉంటుంది. వారికి భద్రత ఉంటుంది, పోషణ ఉంటుంది. వారు ప్రార్థన పరులుగా మార్చబడతారు, ప్రభువు రాకని అపేక్షిస్తారు, మేలు చేసేవారుగా ఉంటారు. కాబట్టి దేనికి స్తోత్రం. దేవుడి సేవ చేస్తున్న వారులారా, నువ్వు పరిశుద్ధాత్మ నింపబడ్డావా? శక్తి అభిషేకించబడ్డావా? 9 వరాల్లో ఎన్ని వరాలలో పనిచేస్తున్నాయి? ఆత్మల వేచిన పనిచేస్తుందా? ప్రవచవరం పనిచేస్తుందా? లేదా విశ్వాసవరం పనిచేస్తుందా? లేదా దెయ్యాలలో కొట్టే అధికారం ఉందా? రోగులు స్వస్థపరిచే అధికారం ఉందా? నీకే వరాలు ఉన్నాయి? శక్తితో అభిషేకించాడా? ఐగుప్తు దాసగృహం నుంచి ఇజ్రాయెల్ని విడిపించడానికి మనుష్య జ్ఞానముతో, మనుష్య శక్తితో ప్రయత్నించిన మోషే ఓడిపోయాడు 40 ఏళ్ల వయసులో. 80 ఏళ్ల వయసులో దేవుడు దర్శించి పరిశుద్ధాత్మతో, శక్తితో అభిషేకించి పంపిస్తే కనికరంగల గొర్రె పిల్లలాగా ఐగుప్తు దాసులను ఇజ్రాయేల్ పట్ల కనికరం చూపి వారికి సహాయం చేశాడు, విడిపించబడటానికి, నడిపించబడటానికి. వారికి విరోధంగా వారిని ఇంకా చెరలో ఉంచుకొని బాధ పెట్టాలనుకున్న ఐగుప్తులకు యూదా గోత్ర సింహంలాగా తీర్పు తీర్చాడు. ఆయన పొందుకుంది ఒకటే పరిశుద్ధాత్మ అభిషేకం. దేవుని ప్రజలకు సహాయం చేయటానికి కనికరం గలవాడుగా ఆయన వ్యవహరించాడు. గొర్రె పిల్లలాగా, యేసుప్రభు గొర్రె పిల్లగా కనికరం గలవాడు, కనికరం గల గొర్రె పిల్ల. కానీ రెండవసారి యూదా గోత్ర సింహంగా రాబోతున్నాడు ఈ లోకాన్ని తీర్పు తీర్చడానికి. ఐగుప్తులకు తీర్పు తీర్చాడు 10 తెగుళ్లతో. పస్కా బలి పశువు రక్తముతో వధించబడ్డప్పుడు ఇజ్రాయేల్ని కాపాడాడు. రక్తం చిందించబడుతున్న ఐగుప్తు జ్యేష్ఠం చంపగా ప్రతి ఇంటిలో శోకం, దుఃఖం, ఫరో ఇంటి వరకు. యూదా గోత్ర సింహం. దేవుడు యెహోవా అభిషేకిస్తే మోషే, దేవుని ప్రజలకు శత్రుల వారికి యూదా గోత్ర సింహం. ఫరో సేకులు చెప్తున్నారు, వాడు ఎంతకాలం మన ఉరిగా ఉంటాడో, మన దేశం నశించదని తెలియదా? వాళ్ళు పోనీ అయ్యా, వాడు ఉండనిచ్చి వాళ్ళని పోనీయకుండా మన దేశం అంతా నాశనమైంది. పంటలు నాశనమయ్యాయి, నీళ్లు నాశనమయ్యాయి, పశువులు నాశనమయ్యాయి, జ్యేష్ఠులు చచ్చారు. ఇంక ఎంతకాలం మన పీడగా ఉరిగా ఉంటాడు? సింహం ఆత్మాభిషేకం నేను నీ ప్రజలను కాపాడుకోవడానికి సింహములాగా వస్తాడు వారి శత్రుల విషయంలో. సేవకుడా, ఇది 21st సెంచరీ. ఈ 21st సెంచరీ మనుషులు భ్రష్టులైపోయే కాలం, తెలిసి తప్పు చేసే కాలం. చీకటి వెలుగంటారు, వెలుగు చీకటి అంటారు, అజ్ఞానం జ్ఞానం అంటారు, జ్ఞానాన్ని అజ్ఞానం అంటారు, మంచివాడిని చెడ్డవాడు అంటారు, చెడ్డవాడిని మంచివాడు అంటారు, దయ్యాలు దేవుడు అంటారు, దేవుని దయ్యం అంటారు, మనుషులు దేవుడు అంటారు, దేవుని మనుషుడు అంటారు. భ్రష్టత్వం. ఈ భ్రష్ట స్వభావాన్ని కలిగిన భ్రష్టత్వానికి అప్పగించబడే వీరు మంచివారిని ఓర్వలేరు, దేవుని ప్రజలు ఓర్వలేరు. దేవుని ప్రజలు హాని చేయని ఉద్దేశిస్తారు, దేవుని ప్రజలు నిర్మూలన చేయడానికి ఉద్దేశిస్తారు, దేవుని ప్రజలు దోచుకోవడానికి ఉద్దేశిస్తారు. అది దేవుడు సేవకులను అభిషేకిస్తాడు తన ప్రజలను కాపాడటానికి. నువ్వు సింహములాగా ఉంటారు. ఐగుప్తులకు మోషే సింహం. వాళ్ళు ఏం చేశాడట? రక్షించాడా? మేలు చేశాడా? వాళ్ళ వర్షం ఇచ్చి పంటలు పంటేట్టు చేశాడా? పనికిమాల నీళ్ళు, మారా నీళ్ళు తాగేటట్టు చేశాడు. వాళ్ళకి తాగే నీళ్ళు రక్తం చేసి తాగకుండా చేశాడు. నోటికొచ్చే ఆహారాన్ని వడగళ్ళ కురిపించి నాశనం చేశాడు. పశువులు చంపాడు వారి మాంసం లేకుండా. వారి బలప్రారంభమైన జ్యేష్ఠులను చంపేశాడు. ఏంటి తీర్పులు ఇవి? సింహం తీర్పు తీరుస్తుంది. ఐగుప్తులకు సింహం అట్లే పారిపోయినోడు ఇప్పుడు ఎట్లా సింహంలాగా అయిపోయాడు? అభిషేకం. ఇతరులకు సహాయం విడిచిదాకున్నాడు, విడిపించబోయి చేత కాకుండా పారిపోయినాడు ఇప్పుడు ఎట్లా విడిపించటానికి సాధ్యమవుతుంది? అభిషేకం. ఓ సేవకుడా, నీతో గలిబిలైతా ఉంది, నీతో సమాధానం పోతా ఉంది, నీతో శత్రుత్వ సంఘానికి పెరుగుతుంది, నీతో శత్రులు తయారవుతున్నారు, మత దేశాలు పుడుతున్నాయి. నీ మాటలు, నీ ప్రసంగాలు, డిబేట్లు, నీ ఛానళ్ళు ప్రజల్ని రెచ్చగొట్టి పగబట్టేవారుగా, ద్వేషించేవారుగా, భేదాలు సృష్టించబడటానికి కారణమవుతుందంటే నీకు అభిషేకం లేదు. దేవుడిని పిలవలే, దేవుడిని ఏర్పరచుకోలే. నువ్వు పనికిమాల వ్యక్తివి, నిష్ప్రయోజన వ్యక్తివి, సమాజానికి పనికిరావు, దేవుని ప్రజలు పనికిరావు, మనుషులకు పనికిరావు. బ్రతక నేర్చిన
పనికి వాళ్ళ వ్యక్తి. నువ్వు జీతగాడివి, దేవుడు ఏర్పరచుకున్న పనివాడు కాడు. జీతగాడే గొర్రెలు పట్టించుకోడు. ఏమైపోతే ఏముంది, వాడు బతుకుతే చాలు. దేవుడు ఏర్పరచు పనివాడు అట్లా కాదు. పురాణం పోయినా పర్వాలే, దేవుని చిత్తం నెరవేర్చాలి, ప్రజలకు మేలు జరగాలంటాడు. ఇజ్రాయెల్ని విడిపించాడు. ఐగుప్తులో సైన్యాలన్నిటినీ ఎర్రసముద్రంలో ముంచాడు. ప్రభుత్వాన్ని ముంచాడు, పాలకులను ముంచాడు. ఐగుప్తు దేశానికి ప్రభుత్వం లేదు, ఐగుప్తు దేశానికి ఆర్మీ సైన్యం లేదు, ఐగుప్తు దేశానికి ఏలికలు లేరు. ఏలికలు లేని దేశం, ప్రభుత్వం లేని దేశం, సైనికులు లేని దేశంగా మార్చాడు మోషే ఐగుప్తు దేశాన్ని. దిక్కులేని దేశం అయిపోయింది ఐగుప్తు. కారణం ఏంటి? ఒక్క వ్యక్తికి సహాయం చేయబోయి పారిపోయిన వ్యక్తి, చేతకాన వ్యక్తి. ఇంత గొప్ప పరిచర్య ఎట్లా జరిగిందంటే ఆత్మాభిషేకం. హల్లెలూయా. ఆత్మతో శక్తితో అభిషేకించబడితే దేవుడు ఏ పని కొరకు నీ పిలిచాడో ఆ పని నీతో జరిగిద్ది. నీ పనికి ఆటంకం ఉంటే దేవుడు వాళ్ళు తొలగిస్తాడు నీ ద్వారానే. ఆటంకాలు తొలగించడానికి, నిరాటకంగా ప్రజలకు సేవ చేయటానికి నీ అభిషేకానికి సామర్థ్యం ఉంది. ఎర్ర సముద్రం దాటించి శత్రువులు ఎర్ర సముద్రం ముగించి దాగున్నారా, మారా నీళ్ళు మధురంగా చేసి తాగిపించాడు మోషే. దేవుడి ప్రజలకు కనికరగల గొర్రె పిల్ల స్వభావం. వాళ్ళు త్రాగే నీళ్ళు ఐగుప్తులకు రక్తం చేసి తాగకుండా చేశాడు. నిద్ర పట్టకుండా కప్పలు రప్పించాడు, పేర్లు పారిపోజేశాడు. వీళ్ళకు త్రాగే నీళ్ళు లేకపోతే మారా చేదు నీళ్ళు వస్తే మధురం చేసి ఇచ్చాడు. కనికరం. అక్కడ తీర్పులు, ఇక్కడ సహాయం చేయటం. ఆకలి అవుతుంది, మన్నా. మనుషుల తిండి కాదు మీకు కావాల్సింది, దేవదూతల ఆహారం. తినండిరా దిట్టగా, ఉదయ సాయంకాలం పడతాయి. కూర్చుకోండి. శుక్రవారం రాగానే శనివారం కొరకు కూడా 2 రోజుల కొరకు కూర్చుకోండి అడ్వాన్స్గా. ఇతరమైన అవసరంలే, పంటలు పండిన అవసరంలే, కూర్చుకోని అవసరంలే, నిప్పంటించుకునే అవసరంలే, ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లే, వంట చేసుకొని తినని అవసరం లే. భార్య కష్టాలు లేవు, భర్తకు కష్టాలు లేవు, కూర్చొని తినాల. కనికరంగల గొర్రెపిల్ల స్వభావం. వాళ్ళు భోజనం పెట్టాడు, వాటర్ ఇచ్చాడు, వారి శత్రువులు అమాలేకుల నుంచి విడిపించి కాపాడాడు. దేవుళ్ళు నడుచుకోవడానికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, మాంసం తినిపించాడు, పూరాలు రప్పించి మేలు చేశాడు. దేవుడు ప్రజలకు మేలు చేయడానికి ఏర్పరచుకోవడం సేవకుడు. అందుకు ఆటంకాలు ఉంటే ఐగుప్తుల్ని తీసి పారేశాడు. సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిచేదా. పరమున చేరగా నే వెళ్ళేదా, నే వెళ్ళేదా, నాకు వాళ్ళు సాగదా. యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద్ యేసునితో జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రం ఎదురొచ్చిన, ముందు సముద్రం ఎదురొచ్చిన, మోషే వలె సాగదా, సాగద్ యేసునితో. హల్లెలూయా. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో కొందరు ప్రవక్తలు, కొందరు బోధకులు, దాంట్లో పౌలు బర్నబాలు ఉన్నారు. అంత్యొకయ సంఘంలో ఉపవాసంతో ప్రభువును సేవిస్తుండగా వారితో పరిశుద్ధాత్ముడు ఉండి
పౌలు బర్నబాలని నేను పిలిచాను నా సేవ కొరకు, అపోస్తుల పరిచర్య కొరకు. వారిని కుప్రకు పంపించాలి. పంపోలియా, పాపు, సలామీ ప్రాంతాలకు నేను పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రార్థన చేసి చేతులుంచి నా కొరకు ప్రత్యేకపరచండి, నా పరిచయ కొరకు ప్రత్యేకపరచండి అని చెప్పి పౌలు బర్నబాలతో కలిసి సేవ చేస్తున్న సేవకులతో పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్పిన ప్రకారము మిగతా సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు బర్నబాలపై చేతులుంచి వారిని పంపారు. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడ్డవారై అని ఉంది. ఎవరితో పంపబడ్డారు? పరిశుద్ధాత్మతో పౌలు బర్నబాలు పంపబడ్డవారై కుప్రకు వచ్చారు, సలామీకి వచ్చారు, పంపులేకి వచ్చారు, పాపుకు వచ్చారు. ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ ఒక ద్వీపంలో, గ్రామంలో సెర్గీ పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడు. ఆయన పౌలు వాక్యం వినడానికి ఇష్టపడి పిలిపించాడు పౌలు బర్నబాలు. అప్పటికే అక్కడ పరిచయం చేయక అనేక ఆత్మలు రక్షణ పొందాయి, దయ్యాలు పోయాయి, రోగులు స్వస్థపరచబడ్డారు. ఈ అధిపతి దగ్గరికి వచ్చినప్పుడు ఈ అధిపతి దగ్గర ఎలుమ అనే అర్థం ఇచ్చే గాడి వాడు ఉన్నాడు. గాడి అనే అర్థం ఇచ్చే ఎలుమ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గాడి సిమోన్ గాడి వాడు ఉన్నాడు. అధిపతి పౌలు వాక్యం వినడానికి ఇష్టపడ్డాడు. పౌలు వాక్యం చెప్తా ఉంటే, యేసుప్రభు గురించి సువార్త చెప్తా ఉంటే, ఈ అధిపతి ఎప్పుడు పౌలు చెప్పిన మాటలో లక్ష్యం ఉంచి క్రీస్తులో విశ్వాస అయిపోతాడో, క్రైస్తవుడు అయిపోతాడో అని చెప్పి, ఇక ఆయన క్రైస్తవుడైతే పౌలు యేసుప్రభు నమ్మితే నన్ను వదిలేస్తాడు, ఆయన వల్ల కలిగి నాకు లాభాలు పోతాయి, కాబట్టి నేను చేసిన ఆటంకపరుస్తా అని చెప్పి పౌలు చెప్పే మాటలకు అడ్డం చెప్తున్నాడు. పౌలు చెప్తూ చెప్తూ ఈయనలాగానే నేను కూడా సంఘానికి అడ్డంగా యేసుప్రభుని ఆరాధించకుండా అడ్డం పడి క్రైస్తవులు హింసిస్తూ పోతూ, సంఘాలు హింసిస్తూ, సిరియా దమస్కులో ఉన్న కూడా సంఘాన్ని హింసించడానికి, పరిశుద్ధ చెరపట్టడానికి అధికారుల దగ్గర పత్రికలు పొంది పోతూ ఉంటే, దమస్కు సమీపించినప్పుడు యేసుప్రభు నన్ను దర్శించి నా కళ్ళు పోగొట్టిండు, కొంతకాలం గుడ్డోనైనా అని చెప్తే అని తన సాక్ష్యం చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఈ గాయడోడు అంటాడు, అంత ఉట్టిదే బాస్, మాస్టర్ ఈయన చెప్పేది అంత ఉట్టిదే, మంచిగా చూస్తున్నాడు, గుడ్డోడు అని చెప్తున్నాడు. అంటే అట్లనా? ఈ లోపల ఆటంకపరుస్తున్న వాడిని ఇలా పంపిదెవరు? పౌలు బర్నబాలని పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆటంకం వచ్చింది గాయడంతో. ఇప్పుడు ఆ ఆటంకం ఎవరు తొలగించాలా? వాళ్ళని పంపిన పరిశుద్ధాత్మే తొలగించాలా? వెంటనే సౌలైన పౌలు పరిశుద్ధాత్మ నిండుకొని, ఆయన వశం లేడు, ఆయన కాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ. వారి వైపు తేరు చూసి, సకల సమస్త దుర్నీతి పరుడా, దేవుని నీతికి విరోధి, అపవాది కుమారుడా, ప్రభు యొక్క తిన్నని మార్గంలో చెడగొట్ట మానవా, ప్రభు తన హస్తాన్ని నీకు విరోధంగా ఎచ్చి ఉన్నాడు, కొంతకాలం గుడ్డివాడైపోదుగాక అన్నాడు. వెంటనే వాడు గుడ్డోడైపోయి తడుముకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? కొంతకాలం. పౌలు ఎంతకాలం ఉన్నాడు? కొంతకాలం. ఆయన సాక్ష్యం చెప్తే అదంతా ఒట్టిదే అంటే అది నిజమని రుజువుపరచడానికి ఒక నెగిటివ్ వెరక చేసి అవును అని ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డ సెర్గీ పౌలుడు అధిపతి వెంటనే యేసుప్రభులో విశ్వాసం ఉంచాడు. ఇతరుల విశ్వాసం ఉంచకుండా అడ్డకపరిచే మనుషులైన దుష్ట మనుషుల్ని నిన్ను అభిషేకించి పంపించిన ఆ ఆత్మాభిషేకమే చూసుకుంటాడు. సేవకులారా, సేవకులలో నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు మనుషులకు భయపడుతున్నావు, హాని చేస్తారని భయపడుతున్నావు, దాడి చేస్తారని భయపడుతున్నావు, చంపేస్తారని భయపడుతున్నావు, భయపడుతూ బ్రతుకుతున్నావు. మనుషులు నీకు ఆటంకాలుగా ఉన్నారు కదా. పౌలు కూడా ఆటంకంగా వచ్చాడు గారడోడు. పౌలును పంపించేది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అని గుడ్డోని తొలగించి, గుడ్డోని చేసి పక్క పెట్టి అధిపతిని విశ్వాసం లోబట్టడి చేశాడు. సేవకులకందరికంతే ఏ పని కొరకు పిలిచాడు ఆ పని నీతో జరగడానికి పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించక ఎన్ని ఆటంకాలు రాని వెళ్ళిపోతాయి. నిన్ను పంపిన దేవుడే చూసుకుంటాడు, నిన్ను పంపిన దేవుడే నీకు తోడై ఉంటాడు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడితే దేవునికి తోడై ఉండి త్రోవలు సరళ చేసుకుంటాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిశువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుభ్ర బాప్తిస్మం ఇవ్వండి, ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్న వారు గైకొనవాలని వారికి బోధించండి, ఈ చేసే పరిచర్యలో ఇక సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. నువ్వు సేవ కొరకు పోతే
యుగ సమాప్తి వరకు నువ్వు సేవ చేస్తున్న దినాలలో, సంవత్సరాలలో నీవు తోడుగా ఉంటాడు దేవుడు. ఎప్పుడు విడవడు, ఎడబాడు. నీకు దేవుడు తోడయ్యున్న సంగతి నీకు జ్ఞాపకం రావట్లేదంటే నువ్వు ఆత్మతో శక్తితో అభిషేకించబడలే. నువ్వు పరిశుద్ధాత్మ శక్తి అభిషేకించబడితే నీకు అర్థమైంది దేవునికి తోడుగా ఉన్నాడు. దేవుడిని పరిచర్యకు పిలిచాడు, పరిచర్యకు నియమించాడు, పరిచర్య జరిగిస్తున్నాడు. పరిచర్యలో ఆటంకాలు రావని చెప్పడం లేదు. సాతాను రకరకాల ఆటంకాలు పెడతాడు దుష్ట మనుషుల చేత. సాతాను క్రియలు లయపరుస్తాడు, దుష్ట మనుషుల ఆటంకాలు తొలగిస్తాడు, వారి ఆలోచనలు వ్యర్థం చేస్తాడు, వాళ్ళని లేకుండా చేస్తాడు. ఏ దేవుడిని ఏ పని కొరకు అభిషేకించి పంపించాడు ఆ పనిలో యుగ సమాప్తానికి తోడుగా ఉంటాడు. పిల్లారా, నేను పరిశుద్ధాత్మ నమ్మను, పొందను. పరిశుద్ధాత్మ అపోస్తల కార్యంతో అయిపోయింది, పౌలు కాలంలో అయిపోయింది, ఫస్ట్ సెంచరీ తోటి అయిపోయింది. ఇప్పుడు దెయ్యాలు ఎలాగొట్టడం లేదు, రోగులు స్వస్థపరచలేదు, భాషలు లేవు, స్వస్థతలు లేవు, పరిశుద్ధాత్మ లేడు. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఎవడికి పాపమో కాదో తెలియదు, నీతి ఏంటో తెలియదు, తీర్పు ఏందో తెలియదు. పరిశుద్ధాత్మ లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. పరిశుద్ధాత్మ లేకపోతే మారు మనసు లేదు, రక్షణ లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు, దరిద్రమే, శాపమే, చచ్చి నరకం పోవటమే. పరిశుద్ధాత్మ లేకపోతే ఏమీ లేదు. పరిశుద్ధాత్మ లేదని చెప్పేటోళ్ళే చాలామంది డిబేట్లలో ఉన్నారు. పరిశుద్ధాత్మ నమ్మనోళ్ళే తండ్రి కుమార పరిశుద్ధ నమ్ముతున్నాం, అనుభవంలో పరిశుద్ధాత్మ బాప్సం అనేది లేదంటారు. అట్టటోళ్ళు ఛానళ్ళు పెట్టుకున్నారు, డిబేట్లు పెడతారు, భేదాలు సృష్టిస్తారు. వాళ్ళతో సమాజానికి నష్టం, మనిషి జాతులకు నష్టం కానీ లాభం లేదు. కాబట్టి బైబిల్లో దేవుడు సేవకులుగా నియమించి వారితో పని తీసుకున్నారంటే వారు పరిశుద్ధాత్మత శక్తితో అభిషేకించబడ్డారు. సేవ సక్సెస్ఫుల్ సేవ చేయాలంటే దేవుడు పిలుపు ఉండాలా. దేవుడు పిలిస్తే అభిషేకించి పంపుతాడు. మోషేని దేవుడు పిలిచాడు, ఆత్మతో శక్తితో అభిషేకించి పంపించాడు. మోషే పైన ఆత్మ 70 మంది మీద పెట్టాడు. దేవుని స్తోత్రం. మోషే చేతులు ఉంచితే జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు యెహోషువ. చూడండి, పరిశుద్ధాత్మతో అభిషేకించాడు గనక ఆయన పరిచర్యలు ఇతరు కూడా పరిశుభ్రం బోధుకుంటున్నారు. ఎందుకు మోషే అంత గొప్ప పరిచయం చేశాడు? ఒకవైపు కనికరగల గొర్రెపిల్లగా, ఒకవైపు తీర్పు తీర్చే సింహముగా గొప్ప పరిచయం చేయటం కారణం ప్రభు ముఖాముఖ కనబడి ఆత్మతో అభిషేకించాడు. నువ్వు ప్రభువుని చూచావా? లేదా కనీసం ఆయన పిలుపు పరిశుద్ధాత్మలో పిలువబడ్డావా? ప్రభు పరిశుద్ధాత్మని అభిషేకించాడా? సేవకు నియమించాడా? ఎట్టి సేవకు ఏ సేవ చేయడానికి నియమించాడు అది తెలుసుకో. ఆ సేవలో నీకు సక్సెస్ అయితే ప్రజలకు ఉపయోగపడతావు, ప్రభు మహిమపరచబడతాడు. లేదా నీ వల్ల ప్రజలకు నష్టమే, దేవుని మహిమ రాదు. దేవుని మహిమకరమైన దేవుని చిత్తాసన పరిచయంతో జరగటానికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదు గాక. ప్రభు ప్రతి సేవకుని ఆ విధంగా అభిషేకించి వాడుకును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభో. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభో. నీ చల్లని నీడలో చేరియుంటిని, నీ చల్లని నీడలో చేరియుంటిని. నీ మెల్లని స్వరముని వినిపించువా, నీ మహిమతో ఆవరించువా, నీ దివ్య మహిమతో ఆవరించువా. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. యేసు నీ ఆత్మతో నింపు మా ప్రభు. యేసు నీ హస్తముతో తాకు మా విభు. మోషే నీ సన్నిధిలో నిలిచియుండగా
మోషే నీ సన్నిధి నిలిచియుండగా బోబో ప్రకాశించి వింత కాంతితో మోషే నీ బోబో ప్రకాశించి వింత కాంతితో ఉదయించు నాపై నీతి సూర్యుడా, ఉదయించు నాపై నీతి సూర్యుడా, నీ తేజమే నాలో ప్రతిఫలింపగా నీ జీవము పొర్లి పారగా, నీ జీవమే నాలో పొర్లి పారగా, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విభు. అందరూ యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విభు, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తముతో తాకు మా విభు. యెషయా ప్రవక్త వేసే కేకలు, యెషయా ప్రవక్త వేసే కేకలు, నీ అగ్ని తాకే అతని పెదవులు, యెషయా ప్రవక్త వేసే కేకలు, నీ అగ్ని తాకే అతని పెదవులు, గిరిపై బలిరాక్తమే, కల్వారి గిరిపై బలిరాక్తమే, శుద్ధి చేయని నన్ను సంపూర్తిగా, ఆత్మాదినాలు ప్రజ్వరిల్లగా, ఆత్మాదినాలు ప్రజ్వరిల్లగా, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విను, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విను, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తముతో తాకు మా విభు, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విభు, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము. కన్నారు శిష్యులుని రూపాంతరమే, కన్నారు శిష్యులుని రూపాంతరమే, విన్నారు పరలోక తండ్రి స్వరమునే, కన్నారు శిష్యులుని విన్నారు పరలోక తండ్రి స్వరమునే, కనులార నిన్నే చూడని ప్రభు, కనులార నిన్నే చూడని ప్రభు, రే మధుర స్వరముని వినిపించువా, ఆవరించువా, ఆవరించువా, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము తాకు మా విభు, యేసు నీ ఆత్మతో నింపుమా ప్రభు, యేసు నీ హస్తము. పరిశుద్ధుడైన తండ్రి పలుకుర మా ప్రభానికి స్తోత్రం గంతా ప్రభా చూస్తాం. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో దేవుని సేవకులందరూ పరిశుద్ధాత్మతో శక్తి అభిషేకించబడగా నీవు తోడైనందు నా మేలు చేస్తూ అపవాది చేత పిరివారిని స్వస్థపరుచు సంతరించే సేవకులుగా ఉండటం సహాయం చేయి. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారుగా, బోధించేవారుగా, ప్రకటించేవారుగా, పరిశుద్ధాత్వాల దయ్యాలు వెళ్ళగొట్టేవారుగా, పరిశుద్ధాత్వాల రోగములు స్వస్థపరిచేవారుగా, వ్యాధులు స్వస్థపరిచేవారుగా, సూచకులు అద్భుతాలు మహత్కాలు చేయవారుగా, పరిశుద్ధాత్మలో ప్రవచించేవారుగా, తండ్రి కృపావరంతో వాడబడి వ్యక్తులుగా ఉండటం సహాయం దయచి. యేసు ప్రభు నామములో మనుష్య జ్ఞానాన్ని అనుసరించకుండా పరిశుద్ధాత్మ నేర్పు మాటలతోనే పరిచయం చేయటకు సహాయం దయచేవారు. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు క్రీస్తు పేట ప్రార్థిస్తున్నా తండ్రి.